హాయ్ హలో అండి. నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని షూట్ చేసి చాలా రోజులవుతుంది. కాకపోతే నాకు టైం దొరకకపోవడం వల్ల నేను ఎడిట్ చేయలేకపోయాను. కాకపోతే ఇప్పుడు ఇక హాలిడేస్ కదా అని చెప్పి ఈ టెంపుల్ గురించి మొత్తం కూడా తెలుసుకొని ఎడిట్ చేసి ఇవాళ మీ ముందుకి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. అయితే జనవరి టైంలో మేము మా స్కూల్ పిల్లలను తీసుకొని భద్రాచలం టూర్‌కి వెళ్ళడం అయితే జరిగింది. ఆ టూర్‌లో భాగంగా భద్రాచలం టు మేడారం, మేడారం టు లక్నవరం డ్యామ్, ఆ తర్వాత వచ్చేసి రామప్ప టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. అయితే అన్ని ప్లేసెస్‌ని నేను షూట్ చేయలేకపోయాను. కాకపోతే రామప్ప టెంపుల్‌కి రాగానే ఎందుకో నాకు చాలా అట్రాక్ట్ అయినట్టుగా అనిపించింది. అంతేకాకుండా మేము ఇక్కడ గైడ్‌ని కూడా హైర్ చేసుకున్నాము. ఇక తను చెప్పిన విషయాలు హిస్టారికల్‌గా ఆ టెంపుల్ గురించి చెప్పే విషయాలను అన్నీ వింటే నాకు చాలా బాగా అనిపించి, ఇంకా అవన్నీ కూడా షూట్ చేసి మన ముందల పెట్టాలనిపించి నేను ఈ వీడియోని ఇవాళ మీ ముందుకు తెస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ రామప్ప టెంపుల్‌ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇక ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్‌కి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా వరంగల్‌కి 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పాలంపేట్‌కి దగ్గరలో ఉంది. ఇక ఈ టెంపుల్‌ని కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో శిలాశాసనం వేయించారు. దాని ప్రకారంగా రేచర్ల రుద్రయ్య గారు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా శిల్పి పేరు మీదుగా ఈ ఆలయం ఉండడం అనేది చాలా ప్రత్యేకత. అంటే ఆ శిల్పి పేరు కూడా రామప్ప. అందుకనే ఈ టెంపుల్‌ని రామప్ప టెంపుల్ అని కూడా అంటారు. ఇక ఫ్రెండ్స్, ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనం చేసుకున్నాము. అయినాక అయితే ఈ టెంపుల్ వచ్చేసి స్టార్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి కొంచెం గర్భగుడిలో హైట్ పైన రామలింగేశ్వరుడు ఉంటారు. అయితే మొత్తం టెంపుల్ మొత్తం చీకటిగా ఉన్న ఆ శివలింగం పైన మాత్రం లైట్ పడుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్లో చెప్పినట్టు లైట్ రిఫ్లెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ గర్భగుడికి ఎదురుగా ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ పైన లైట్ పడి లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఆ లోపట ఉన్న శివలింగం పైన మనకి లైట్ అనేది కనిపిస్తుంది. గర్భగుడికి బయట చూస్తే ఇక్కడ పక్కన పేరిణి శివతాండవం, అప్పట్లో ఈ పేరిణి శివతాండవం స్క్రిప్చర్స్ని ఈ రకంగా గర్భగుడి పక్కన చెక్కడం అయితే జరిగింది. ఇంకా కిందికి వచ్చేసి చూస్తే ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ శిల్పాలు అన్నీ కూడా ఒక బ్లాక్ స్టోన్ ఏకశిల రాయితోనే చేశారట. పైన ఆ రకంగా మొత్తం బొమ్మలని చెక్కడం జరిగింది. ఇంకా పక్కనే అదే టెంపుల్‌కి ద్వారానికి పక్కన ఇదొక పిల్లర్ ఉంది. ఈ పిల్లర్‌కి మనం ఇలా కొట్టగానే మ్యూజిక్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మ్యూజికల్ పిల్లర్ అని కూడా అంటారు ఈ పిల్లర్‌ని. తర్వాత ఇంకా బయట గర్భగుడికి బయట 4 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్‌ని చూడండి ఎంత బాగా చెక్కారంటే, ఇవి చూడండి కట్స్ అనేవి రాకుండా ఆ ఒక్కటే రాయికి ఎంత బాగా చెక్కారంటే, ఏకశిల కావడంతో ఇంకా అవి ఎక్కడ కూడా కట్ కాకుండా ఆ చెక్కిన దాంట్లో కూడా హోల్స్ కూడా ఉన్నాయని చెప్పి నేను ఇంతకుముందు అవి ఏదో థ్రెడ్ కానీ పుల్లలు తెచ్చి పెట్టయితే చూసాము. సన్నగా హోల్స్ కూడా కనపడుతున్నాయి. ఇక చూడండి, అయితే ఈ పిల్లర్‌కి ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఆర్ట్ లేదు. ఎందుకంటే ఆ టెంపుల్‌కి అనేది దిష్టి తగలకుండా ఉండాలని అలా చేశారట. అయితే ఇంకా చూడండి, అదే రకంగా గర్భగుడికి ముందుకు పైకి చూస్తే ఇలా ఒక స్టార్ షేప్ అనేది మనకు కనపడుతుంది. అంటే ఆ గుడి మొత్తం కూడా స్టార్ ఆకారంలో ఉండడంతో ఈ గోపురం చూడండి పైన లోన ఇలా చూస్తుంటే మనకి మధ్య భాగంలో అక్కడ నటరాజు విగ్రహం ఉంది. ఇంకా నటరాజు చుట్టూ కూడా ఈ కొన్ని చెక్కడాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి శివుని గజాసురుని ఒక కథ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ స్టోరీ అనేది మనకి సింబాలిక్గా చూపించారు. ఇంకొచ్చేసి
పాల సముద్రము చిలికే విధానము అలా 4 వైపులా కూడా ఒక అగ్ని వైపు అగ్ని, ఈశాన్యం వైపు శివుడు, అలా 4 వైపులా 4 రకాల బొమ్మలని శిల్పాలను చెక్కడం అయితే జరిగింది. అయితే ఈ టెంపుల్‌కి 3 సైడ్స్ నుంచి ద్వారాలున్నాయి. ఇంకా 1 సైడ్ మాత్రమే గర్భగుడి ఉంటుంది. ఇంకా ఇక్కడ గైడ్ వచ్చేసి ఏం చెప్పారంటే, ఈ టెంపుల్ శాండ్ బాక్స్ టెక్నిక్‌గా నిర్మించారట. అంటే ఒక 10-15 ఫీట్ లోనికి గుంత తవ్వి అందులో మొత్తం కూడా శాండ్ వేసి, అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఎ కుషన్. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఎర్త్‌క్వేక్స్ వస్తే ఆ టెంపుల్ అనేది చెక్కు చెదరకుండా కుషన్ లాగా ఉండి ఊగినట్టే ఉండి మళ్ళీ సేమ్ ప్లేస్కి అది వచ్చేస్తుందట. లాస్ట్ టైం ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కింద ఉన్న పిల్లర్స్ మాత్రం కొంచెం అటు ఇటు అయినాయి, కానీ పైన ఉండే స్ట్రక్చర్ మాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాకుండా ఇవి లైట్ వెయిట్ బ్రిక్స్తో కూడా మొత్తం గోపురం కట్టడం జరిగింది. లైట్ వెయిట్ బ్రిక్స్ అంటే అప్పట్లో ఆ బ్రిక్స్ అనేవి వాటర్లో వేసినా కూడా పైకి తేలేవట. ఈ శాండ్ బాక్స్ టెక్నిక్ అనేది అయోధ్యలో కూడా ఈ మధ్య అయోధ్యలో కూడా టెంపుల్ కట్టించారు కదా, సేమ్ ఈ టెక్నిక్నే వాడి కట్టారట. టెంపుల్‌కి 3 సైడ్స్ ద్వారాలు ఉండడం వల్ల ప్రతి ద్వారానికి ఇలా 4 శిల్పాలున్నాయి. వాటిని మదనికలు అని అంటారట. అయితే చూడండి బ్లాక్ స్టోన్‌తో అసలు ఎంత నీట్‌గా, ఇంకా ఇప్పటికి కూడా కొత్తగా ఉన్నట్టుగా, చెక్కు చెదరనట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్‌ని అయితే నాకు. అంతేకాకుండా ఈ టెంపుల్‌ని ముందుగా మోడల్ టెంపుల్ అని పక్కనే ఒక మోడల్‌గా కట్టించి అందులో కూడా ఒక లింగం పెట్టారు. సేమ్ అదే మోడల్‌గా నమూనా టెంపుల్ అంటారు కదా, అదే మోడల్‌గానే తర్వాత ఈ టెంపుల్‌ని కట్టారట. ఇక్కడ చూడండి ప్రతి ద్వారానికి 4 మదనికలు, అంటే మొత్తం కూడా 12 మదనికలు ఉంటాయి. ఇంకా ఆ గర్భగుడికి ఎదురుగానే నంది ఉంటుంది. నందిని కూడా ఎలా ఉందంటే ఎప్పుడు కూడా ఒక కాలు లేచి రెడీగా తన యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తారో వెళ్దామన్నట్టు ఆ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుందట. అలా ఇంకా అంతేకాకుండా ఈ టెంపుల్‌కి జూలై 25th 2021 వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో వారు గుర్తించడం జరిగింది. ఫ్రెండ్స్, టెంపుల్ గురించి నేను పెట్టిన వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.